మాట్లాడతారు. సభాధ్యక్షులు మల్లికార్జున గారు, గుంటూరు జిల్లా అధ్యక్షుల వారు, సోదరులారా, అక్క చెల్లెల్లారా, అన్నదమ్ములారా, మనమంతా ఎదురు చూస్తున్న మన నాయకుడు ఈ భారతదేశాన్ని చెడ్డ పరిపాలన నుంచి కాపాడగలిగిన శక్తి సంపన్నుడైన మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు గుంటూరు పొలిమేరల్లోకి ప్రవేశించారు. వచ్చేసారు. దాదాపు ఇంకా గుంటూరు లోపలికి. చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, కుటుంబ సభ్యులారా, మీరందరూ సభా ప్రాంగణంలోకి రమ్మని కోరుతా ఉన్నాం. ఆ బయట నిలబడ్డ వాళ్ళంతా చైర్లో కూర్చోమని కోరుతా ఉన్నాం. ఈ నిలబడ్డ వాళ్ళు కూడా చైర్లోకి వెళ్ళి కూర్చోమని కోరుతా ఉన్నాం. గేటు బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ త్వరగా లోపల రమ్మని కోరుతా ఉన్నాం. ఈనాటి సభకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సభ బహిష్కరించమని, ఈ సభకు పోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకుడు, సొంత మామకే మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఈ భారతదేశ రాకుమారుడైన రాహుల్ గాంధీని రావద్దని చెప్పడానికి చంద్రబాబు నాయుడికి ఎన్ని గుండెలుండాలనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది. వచ్చి కూర్చోమని కోరుతా ఉన్నాం. సవాల్ను స్వీకరించాం. తెలుగుదేశం పార్టీ సవాల్ను స్వీకరించాం. ఒక్కసారి కళ్ళు తెరచుడమని చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నాం. 3 రోజుల సమయంలో గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివస్తున్న ప్రజల్ని చూడు చంద్రబాబు నాయుడు. ఇది వైస్రాయ్ హోటల్ కాదు, ఇది వైస్రాయ్ హోటల్ కాదు. ఇది నీకు అమ్ముడు పోయే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో గుంటూరు నగరం ఈ రోజున నిండి ఉంది. నిజంగానే ఆశ్చర్యం వేసింది నాకు. కనీసం రోజు ఒక్కసారి కూడా నిజం చెప్పడానికి భయపడే చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం మీద కూడా నిజం చెప్పకూడదనే శపథం చేసిన చంద్రబాబు నాయుడు మన గురించి మాట్లాడే పని చేస్తా ఉన్నారు. ఈ రోజున అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందని అరుస్తుంటావే, నువ్వు డబ్బులు పెడుతున్నా మాధ్యమాల్లో చెప్పుకుంటూ ఉంటావే, నిజంగా చంద్రబాబు నాయుడు నీవెప్పుడైనా ఆ సక్రమ విభజన ఏందో చెప్పి ఏడ్చావా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున మనమంతా ఢిల్లీ వీధుల్లో పోలీసులతో దెబ్బలు తింటా ఉంటే, మనం హోంశాఖ కేంద్ర హోంశాఖ గుమ్మం దగ్గర మనం పడిగాపులు కాస్తా ఉంటే, ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలో గేట్లేసుకొని తెలంగాణ ఆంధ్ర నాకు సమానమే అని చెబుతూ దీక్ష చేసిన దొంగ బుద్ధి చంద్రబాబు నాయుడు, నువ్వు మాకు చెప్పే ప్రయత్నాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బహుశా నీ దగ్గర ఉన్న సమ విభజన అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని నీ కుమారునికి ఏ అడ్డంకు లేకుండా కట్టబెట్టడం తప్ప ఇంకోటి కాదని నేను అనుకుంటా ఉన్నా. నీ సమన్యాయం అంటే నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ పచ్చ చొక్కా వేసుకొని తిరిగే మీ కార్యకర్తలు నీళ్లు, ఇసుక, గాలి అంత ఎందుకు ముసలి వాళ్ళ పెన్షన్లు కూడా దోచేస్తా ఉంటే కళ్ళు మూసుకొని శభాషని చెప్పే ధృత రాష్ట్ర గుడ్డి న్యాయం నీది. నువ్వా మాకు చెప్పడానికి? ఖబర్దార్, ఖబర్దార్. ఆ రోజున ఉప్పెన వచ్చింది. ఆ ఉప్పెనలో అసెంబ్లీలో ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా సరే ఈ సవాల్ను స్వీకరించవచ్చు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అతను వస్తే చాలా మంచిది, మిగతా వాళ్ళంతా బాకాదారులే, వాళ్ళకేం తెలుసు పాపం. ఏదో పొద్దున్నే ఒక స్లిప్ వస్తే ఆ స్లిప్ చూసి మాట్లాడుతూ ఉంటారు. బాబు గారు వస్తే బాగుంటుంది. అసెంబ్లీలో
సాక్షాత్తు ఈనాటి మన పిసిసి ప్రెసిడెంట్ రఘువీర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు నీవు ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కి తీసుకో, ఈ రాష్ట్ర విభజన కాకుండా ఆగుతుందని ప్రశ్నిస్తే, బంగపోతే కాళ్ళు పట్టుకునేంతగా ప్రార్థిస్తే, అదే అసెంబ్లీలో 2 ప్రాంతాలు నాకు 2 కళ లాంటివని మాట్లాడకుండా పారిపోయి బిల్లు జరిగే రోజున రూములో దాక్కున్న చంద్రబాబు నాయుడు నీవా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదని చెప్పే సభ ఇది. లోపలికి వచ్చి కూర్చోమని కోరుతా ఉన్నాం. మిత్రులారా, బయట ఉంటే లాభం లేదు, బయట ఉంటే లాభం లేదు. చాలా మంది గమనిస్తా ఉన్నాం. ఆ ఎండకున్న 4 చీరలనే చూపించే ప్రక్రియ. బహుశా చంద్రబాబు నాయుడు మెప్పు కోరేందుకోసం ఆ 4 ఖాళీ కుర్చీల్ని పదే పదే చూపిస్తూ ఉంటారు, లేదా బ్యాట్సప్ ఏ ఒకటి దాంట్లో పంపిస్తూ ఉంటారు. కనుక దయచేసి అక్కడికి వచ్చి కూర్చోమని కోరుతా ఉన్నాం. నిజంగానే మీకు నాకైతే చాలా కోపం వచ్చింది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరినైనా ఈ రాష్ట్ర ప్రజలు బహిష్కరించాల్సి వస్తే, ఎవరైనా రాజకీయ రంగం నుంచి పారిపోవాల్సి వస్తే అది కేవలం చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు కాదన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఈ రోజున సవాలు విసురుతా ఉన్నాం. ఈ రోజుకైనా ఈ రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు నాయుడు? ఎందుకు అబద్ధాలు చెప్తావు? పరిపాలన మా కోసం వచ్చావా నువ్వు? ఈ ప్రాంతానికి 10 సంవత్సరాల ముందుగా మన కోసం వచ్చాడట, మనల్ని పరిపాలించేందుకోసం వచ్చాడట. 300 కోట్లు 100 కోట్లతో హైదరాబాద్లో బిల్డింగ్ దేనికి కట్టుకున్నావు చంద్రబాబు? చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సంజాయిషి ఉందా? వేరే రాష్ట్రం, ఆ రాష్ట్రంలో నీకొక స్వర్గం లాంటి ఒక ఇల్లు, దానికి ఒక హోదా, అదేంటంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం. ఏం పనుంది నీకు హైదరాబాద్లో? ఇన్ని కబుర్లు చెప్తావు నువ్వు. గుంటూరులో మా భూములు బీక్కుంటివి, విజయవాడలో మా భూములు బీక్కుంటివి, అడిగితే కొడితివి, కేసులు పెట్టిస్తివి, పంటలు కాల్పిస్తివి. మరి హైదరాబాద్లో నీకేముంది? నీవా మీరు మాతో మాట్లాడేది? రాహుల్ గాంధీ గారంటే ఈ భారతదేశాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడు. సవాలు విసురుతా ఉన్నాం. నీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏదో చెప్పమని కోరుతా ఉన్నాం. ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కట్టావా నువ్వు? ఒక్క ఇల్లు ఎక్కడైనా సరే నీ తెలుగు తమ్ముళ్ళ జన్మభూమి కమిటీల దౌర్జన్యాన్ని గ్రామాల్లో పెట్టడం తప్ప, చావాలంటే వారి సంతకం కావాలి, పెన్షన్ కావాలంటే వారి సంతకం కావాలి, అడుక్కు తినాలన్నా సరే వాళ్ళ సంతకం కావాలి. ఏంటి ఇది చంద్రబాబు నాయుడు? నువ్వా మా గురించి మాట్లాడేది? మాతో మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి, గాంధీ నెహ్రూ కుటుంబం గురించి మాట్లాడాల్సి వస్తే నీవు తల నేలకేసి చూస్తూ మాట్లాడాలి. నీ తల నేల మీద పెట్టి మాట్లాడాలి. నువ్వు చేసే త్యాగం ఏదైనా ఉంది అంటే, నిన్ను మంత్రిగా చేసిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవడం, బిడ్డనిచ్చిన మామను నిర్దయగా అధికారాన్ని లాక్కొని చావుకు గురి చేయడం. నిజంగా మీకు ఎప్పుడు ఆశ్చర్యం, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజున వచ్చే ప్రతి ఒక్క మిత్రుడు కూడా అట్లే పైకి రమ్మని కోరుతా ఉన్నాం. ఆ గేట్ దగ్గర ఆగవద్దని కోరుతా ఉన్నాం. ఆ చైర్లో కూర్చోమని కోరుతా ఉన్నాం. దయచేసి జెండాలతో సహా రమ్మని కోరుతా ఉన్నాం. వేలాది మంది వస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు సవాలుకిది జవాబిది. సభ జరగదని చెప్పారు, జరుగుతుందని చెప్పాం. మనం రమ్మని చెప్పాం. చంద్రబాబు నాయుడు స్వయంగా విజయవాడ నడి రోడ్లో బెంచ్ సర్కిల్లో కూర్చుంటే అతని మంత్రులు తప్ప మిగతా వాళ్ళంతా లేచిపోయే పరిస్థితి. ఆ అక్కసు మన మీద చూపిస్తే ఎట్లా? ఒక్క నిమిషం
ఏదో కార్యక్రమంలో కూర్చుంటే కొద్దిగా సంపాదన ఆగిపోతుందేమనే ఒక మంత్రుల్ని కలిగి ఉన్నావు. నువ్వు మమ్మల్ని ఏం చేయమంటావు? కోరుతా ఉన్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రత్యేక కేటగిరీ హోదా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రాణం, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ఆధారం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన, అమ్మ సోనియమ్మ, రాహుల్జీ నాయకత్వాన ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇచ్చాం. తెచ్చుకునేకి చేతగాని అసమర్థుడు నీవు. అమలు చేసుకోవడం అడిగే కూడా ధైర్యం లేదు నీకు. చట్టమైంది, మంత్రివర్గ నిర్ణయం అయింది, అమలు చేయించుకోవడానికి మీకేమాత్రం దగ్గరికి వచ్చేసారు. ముందుకు రమ్మని కోరుతా ఉన్నాం. ఆ ప్రశ్న వాళ్ళంతా, ఆ ప్రదర్శనలు వచ్చేవంతా ముందుకు చైర్లో కూర్చోమని కోరుతా ఉన్నాం. తొందరగా రావాలి, వినిపిస్తా ఉన్నాయి. రాహుల్జీ గారు వచ్చేసారు దాదాపు దగ్గరికి. ఇంకా 2-3 నిమిషాలు, లేకపోతే 5-6 నిమిషాల్లో రాహుల్జీ గారు మన ముందుకు వస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కట్టుకున్న మాయా వస్త్రాల్ని విడిపించడానికి వస్తా ఉన్నాడు. వెంకయ్య నాయుడు నరం లేని నాలుక యొక్క అసలు వాస్తవం ఏదో చెప్పడానికి వస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మైనారిటీలు, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని దుష్ట పాలన నుంచి రక్షించే భరోసా ఇవ్వడానికి వస్తా ఉన్నాడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు. అందరినీ కూర్చోమని కోరుతా ఉన్నాం. అట్లా ముందుకెళ్ళాలి, ఆ చైర్లో కూర్చోమని కోరుతా ఉన్నాం. కనుక ఈ సందర్భంగా ఈ సభ ద్వారా చెప్పాలనుకుంటా ఉన్నాం, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెడుతుంది. ఒక్క నిమిషంలో వస్తున్నారని నాదెళ్ల మనోహర్ గారు చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషంలో రాహుల్జీ గారు ఇక్కడికి వచ్చేస్తా ఉన్నారు. అందరూ చైర్లో కూర్చోమని కోరుతా ఉన్నాం మిత్రులారా. కనుక చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచే విధంగా, కాళ్ళు వణికే విధంగా, వెన్నులో భయం పుట్టి సీట్లోనే కూర్చుండబోయే విధంగా ఈ రోజున ఈ సభ జరుగుతుంది. ఈ సభ ద్వారా హెచ్చరిక పోతుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమలు చేయించుకోవడానికి చేతగాని వాడు చంద్రబాబు నాయుడు, ఇవ్వడానికి ఇష్టం లేని వాడు మోడీ. అమలు చేసే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుంచే ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అమలు చేయబడుతుందని చెప్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది ముగిసిన అధ్యాయం అంటా ఉన్నారు. ఖబర్దార్, ఇది మిమ్మల్ని ముగించే అధ్యాయం. ఇది ప్రత్యేక కేటగిరీ హోదా ద్వారానే మిమ్మల్ని ముగిస్తాం. ఈ రోజున బీజేపీకి ఎందుకయ్యా అంత భయపడతా ఉన్నారు? జగన్ రెడ్డి పార్టీ భయపడుతుంది, చంద్రబాబు నాయుడు భయపడతాడో లేక అడ్జస్ట్ అర్థం కాదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీని మాట్లాడతారా మీరు? ఎందుకు నాలుక లేని మాటలు మాట్లాడతారు? ప్రత్యేక కేటగిరీ హోదా కోసం పనిచేసే పార్టీని మేము బలపరుస్తామని మీరు ప్రకటిస్తారు కదా. అనేక రాజకీయ పార్టీలు, రకరకాల పార్టీలు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వగలిగిన శక్తి, ఇచ్చే శక్తి, అమలు చేసే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. అది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, సోనియా ఆశీస్సులతో మాత్రమే సాధ్యమవుతుంది. రండి మా వెనక. ఎందుకు మోడీ మోకాల దగ్గర వంగి నంగిగా దండాలు పెట్టుకుంటారు? వచ్చేశారు మన ఆశాజ్యోతి, భారతదేశం యొక్క ఆశాజ్యోతి, భారతీయ జనతా పార్టీ లాంటి విచ్ఛిన్నకర పార్టీ, ప్రజల్ని వేరు చేసే పార్టీ, కులాలుగా మతాలుగా విభజించి పాలించే పార్టీ. దాని విధానాలు ఎదుర్కోవడం కోసం ఈ దేశంలో దళితులు, బహుజనులు, ఆదివాసీలు, ముస్లిం మైనార్టీలు, ఇతర మైనార్టీ వర్గాలు, మహిళలు ధైర్యంగా, గర్వంగా బతకాలంటే
ఈ దేశం మాదని సగర్వంగా చాటాలంటే దుష్ట శక్తి బీజేపీ ఆర్ఎస్ఎస్ ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఆ శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది. రాబోతున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ పోరాటం చేస్తాం. అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం, మీరే పక్షం? దళితుల పక్షమా, మైనారిటీల పక్షమా, ఆదివాసీల పక్షమా, బలహీనుల పక్షమా, శక్తి లేని వాళ్ళ పక్షమా? ఎవరి పక్షమో చెప్పని కోరుతా ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డుకి ఎదురుగా పెడితే, కొడితే, చచ్చేదంకా బాధితే ఒక్కరు స్పందించరే. ఒక్క రాహుల్ గాంధీ గారు తప్ప, కాంగ్రెస్ పార్టీ తప్ప. ఏదో మాంసం తిన్నారని చంపితే అడగడానికి నోరు కూడా రాని అధికార ప్రతిపక్షాలు హరిజన దళితుల గురించి, ఆదివాసీల గురించి, ముస్లిం మైనారిటీ గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ ఈ వర్గాలకు, బలహీనులకు, శక్తి లేని వాళ్లకు, దళితులకు, ఆదివాసీలకు, మైనారిటీలకు అంత ఎందుకు ఖండబలం, ధనబలం లేని, కులబలం లేని అందరికి కూడా ఆసేతు హిమాచలం రక్షణ కల్పించగలిగిన, ధైర్యాన్ని ఇవ్వగలిగిన, గౌరవాన్ని ఇవ్వగలిగిన, ఈ భారతదేశం మీది అని చెప్పగలిగిన, అందరిది అని చెప్పగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక ఈ సభ ద్వారా రాహుల్ గారి నాయకత్వాన మనము సాగించబోతున్న ఈ పోరాటం ఖచ్చితంగా సఫలమవుతుంది. చంద్రబాబు నాయుడు గుండెల్లో నిద్రపోతుంది. వెంకయ్య నాయుడు నాలుక రేపటి నుంచి తప్పుడు మాటలు మాట్లాడడానికి వీలు లేకుండా చేస్తుంది. ఇచ్చేవాళ్ళం మనమే. ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అమలు చేసేవాళ్ళం మనమే అని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి మిత్రుడు మల్లికార్జున నాయకత్వాన ఉన్న గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సెలవు తీసుకునే ముందు మరొక్కసారి గేట్ దగ్గర ఉన్న మిత్రులారా, అక్కడక్కడ చెట్ల కింద కూర్చున్న మిత్రులారా, దయచేసి వచ్చి కూర్చోండి, చైర్లలో కూర్చోండి. ఈ మాత్రం ఎండ తగ్గిపోయింది, వాతావరణం కూడా మనకు అనుకూలంగా వచ్చింది. మస్తాన్జీ అటు వెళ్ళి ఆ చైర్లో మన వాళ్ళని కూర్చోబెట్టండి. మస్తాన్జీ ఎడమ సైడ్కి, మీ కుడి పక్కకి. మస్తాన్జీ మీ కుడి పక్క చైర్లకు తీసు. అదే మస్తాన్, పోలీసు వాళ్ళు, మస్తాన్జీ అక్కడికి, ఇటు పక్కకి, నీ ఎడమ పక్కకి. ప్లీజ్ కళాకారులకు మైక్ ఇవ్వండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై